హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి నేను నెల్లూరులో ఉన్న నగరవనానికి అయితే వచ్చాను. ఇది వచ్చేసి 330 ఎకరాలు మొత్తము. దాంట్లో డెవలప్ చేస్తున్నారు పార్క్, అదంతా పిల్లలకి ఆడుకోవడానికి. అదంతా నేను చూస్తున్నాను ఆల్రెడీ. సరే మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నాను. సరే పదండి, ఇప్పుడైతే లోపలికి వెళ్దాము. ఇది అంతా అవుట్ సైడ్ అనమాట, ఒకసారి చూసేసేయండి. టికెట్ ఇప్పుడే తీసుకున్నాము. పిల్లలకైతే 10 రూపీస్, పెద్దవాళ్ళకైతే 20 రూపీస్ ఉంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్. పదండి లోపలికి వెళ్దాం. ఎంట్రన్స్ లోనే చూడండి వెల్కమ్ అని ఎలా రాస్తున్నారు. ఇవన్నీ చెట్లు, కింద కుండీల్లో నుంచి చెట్లు కట్ చేసి ఇలా పెట్టున్నారు. భలే ఉన్నాయి చూడ్డానికి. పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంది ప్లేస్. మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వరకు ఆడుకొని వెళ్ళొచ్చు అనమాట పిల్లలతో పార్క్ వస్తే. మా పిల్లలు అయితే అక్కడ ఉయ్యాల చూడంగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఉయ్యాలు ఊగుతున్నారు ఇద్దరు. మేము మార్నింగ్ వచ్చాము కాబట్టి ఇప్పుడు ఖాళీ ఉంది. ఆఫ్టర్నూన్ నుంచి ఫుల్ అయిపోతారనమాట. ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ అయిపోతుంది. ఇది ఎంట్రీ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. మనం మార్నింగే వచ్చేసి ఇక్కడికి ఫుడ్ తెచ్చుకొని ఇక్కడే తిని ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళొచ్చు అనమాట. నేనైతే ఈరోజు ఫ్యామిలీతో వచ్చాను. ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి ఫిజికల్ యాక్టివిటీస్ అయితే సూపర్ గా ఉన్నాయి. జనరల్గా ఈ పార్కులో ఒకటి అర తప్ప కోతులు ఎక్కువగా ఉండవు, కానీ ఈసారి మాత్రం మాకు చాలా ఎక్కువగా కనిపించాయి. చూడండి ఎన్నున్నాయో ఇక్కడ. మీకు ఒకటి చూపిస్తాను, ఇట్రండి. అక్కడ చూడండి, ఆ బాబు బర్త్డే ఇందాకే కేక్ కటింగ్ అయ్యింది. ఇప్పుడు ఫోటో షూట్ తీసుకుంటున్నారు. పిల్లలు ఇద్దరిని ఆడిపిస్తూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు వాళ్ళు. ఈవినింగ్ టైంలో పిల్లల్ని ఇలా తీసుకొస్తే చాలా బాగా ఆడుకుంటారు. ఫిజికల్ యాక్టివిటీస్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. రకరకాల ఉయ్యాళ్ళు, జారుడు బల్లలు అన్నీ ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. చెట్లు కూడా చాలా బాగా వేసున్నారు. చాలా బాగున్నాయి చెట్లు. కానీ ఇలా నడవడం, వాకింగ్ చేసే వాళ్ళు, కొంచెం పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఇలా నడవచ్చు. రౌండ్గా తిరిగి వాకింగ్ చేయడానికి కూడా చాలా బాగుంది ఇక్కడ. బెంచెస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ కూర్చోడానికి. పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే పిల్లలు ఆడుకుంటూ ఉంటే మనం ఇక్కడ బెంచెస్ పైన కూర్చొని చూస్తూ ఉండొచ్చు. ఈ ప్లేస్ అయితే చాలా సూపర్ గా ఉంది. అటు ఇటు చెట్లు, పైన కప్పేసింది. అసలు ఎండ మబ్బు అనేది కనిపించట్లేదు. చాలా బాగుంది. చెట్లు అయితే భలే వేసున్నారు. అసలు ఎక్సలెంట్ అనమాట. ఫుల్గా భలే ఉన్నాయి. మీరు అక్కడ చూసారా ఫ్లోర్ ఎలా వేస్తున్నారు? ఫ్లోర్ చాలా బాగుంది. అటుపక్క ఇటుపక్క గడ్డి, మధ్యలో ఫ్లోర్ ఉంది. ఇక్కడ మనం ఏదైనా ఫొటోస్ తీసుకోవడానికి ఏదైనా ప్లేస్, ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. అటు ఇటు చెట్లు. పాము బుసగొడుతుంది రోయ్. వనదేవత వృక్షం చెట్టు పైన చూడండి ఎన్ని కొంగలు ఉన్నాయో. పెద్ద గద్ద మీకు కనిపిస్తుందా పైన? చూడండి షేప్ ఎలా, సిమెంట్ ఎలా కట్టారో చాలా నీట్ గా. కాళ్ళు కానీ గద్దకి అది ఇది. లోపల అదంతా క్యాంటీన్.
క్యాంటీన్ కూడా ఉంది ఇక్కడ, ఏదైనా స్నాక్స్ అలా ఏదైనా తీసుకోవాలన్నా కూడా మనము. అక్కడ చూసారా టాటా ఈస్, మనం ఇందాక చూసాం కదా గద్ద, అలాంటిదే సేమ్ టాటా ఈస్ అన్నమాట. పైన అటు ఇటు 4 కాళ్ళ మండపం లాగా కట్టేసి పైన టాటా ఈస్ కట్టున్నారు. ఈ ప్లేస్ అంతా చాలా చల్లగా ఉంది, అయితే చెట్లతో ఫుల్ గా చాలా చల్లగా ఉంది క్లైమేట్. మేము వచ్చిన క్లైమేట్ కూడా చల్లగా ఉంది, అలాగే ఈ ప్లేస్ కూడా చెట్లతో ఫుల్ గా చాలా చల్లగా ఉంది. ఈ చెట్టు కింద కూర్చొని లంచ్ చేయడానికి అయితే చాలా బాగుంది. ఆల్రెడీ ఒక ఫ్యామిలీ ఇక్కడ లంచ్ చేస్తున్నారు కూడా, చూడండి. ఇది ఎంట్రన్స్ ఎదురుగా ఉంటుంది అనమాట. ఇది చాలా బాగుంది కూర్చొని లంచ్ చేయడానికి. ఇక్కడ ఇలాంటి ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి ఈ పార్కులో. ఎంట్రన్స్ నుంచి మనకి ఇది రైట్ సైడ్ లో అన్నమాట. చూడండి ఎట్లా ఉందో. ఇక్కడ ఉంది దీని ఎంట్రన్స్ పైకి ఎక్కడానికి. అక్కడి నుంచి ఇలా ఎక్కి ఇలా పైకి రావాలి. అక్కడక్కడ చెట్లు ఉన్నాయి ఇలాంటివి, అంటే ఈ ఇంకా ఇంకా వేసి ఇంకా డెవలప్ చేయాలని. అక్కడ కూర్చోడానికి ప్లేస్ బాగుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము ఒక ప్లేస్ ఎత్తుక్కుంటున్నాము కూర్చోడానికి, లంచ్ చేయడానికి. అక్కడైతే బాగుంది. ఇదంతా వాటర్ ఫౌంటైన్ లాగేమో చేసినట్టున్నారు, కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే వాటర్ లేవు దీంట్లో. మేము తీసుకొచ్చిన లగేజ్ అంతా తీసుకొని వెళ్తున్నాం. అటు చూడండి చిన్నపిల్లలు గాలిపటాల ఎగరేస్తున్నారు. వాళ్ళ ఫాదర్ ఏమో ఎగరేస్తున్నట్టున్నారు. మా పిల్లలు అయితే వెళ్ళిపోతున్నారు, అస్సలు ఆగట్లేదు. ఓపెన్ ప్లేస్ చూడండి ఎంత ఉందో. మనం ఎప్పుడైనా ఫుడ్ తెచ్చుకున్నప్పుడు ఇక్కడ కూర్చొని తినొచ్చు. ఎంత బాగుందో ఓపెన్ ప్లేస్ అయితే ఇక్కడ. అక్కడ కనిపిస్తుందా, అది వచ్చేసి కొండ అంట. అది పైకి ఎక్కితే నెల్లూరు సిటీ మొత్తం కనిపిస్తుంది అని చెప్తున్నారు. ఫస్ట్ అయితే ఇప్పుడు లంచ్ చేసేసి నిదానంగా పైకి వెళ్దాము, కొండెక్కదాము. అవి వచ్చేసి డస్ట్బిన్స్, వాష్రూమ్స్ కానీ ప్రతి ఒక్కటి బాగున్నాయి ఈ పార్క్ లో. ప్రతి ఒక్క ఫెసిలిటీ ఉంది, మనం భయపడాల్సిన అవసరం లేదు. మార్నింగ్ వచ్చామే ఈవినింగ్ వరకు ఏ ఫెసిలిటీస్ ఉంటాయో లేవో అని ప్రతి ఒక్కటి ఉందన్నమాట. వాష్రూమ్స్ కానీ, మనం తెచ్చుకున్నవి ఫుడ్ అంతా తినేసిన తర్వాత వేస్టేజ్ వేయడానికి డస్ట్బిన్ కానీ, చాలా నీట్గా క్లీన్గా ఉంది ఏరియా అయితే. ఇది లంచ్ చేయడానికి కూర్చున్నాం ఇప్పుడే. జస్ట్ మేము ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే లంచ్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చాము. పులిహార, అలాగే వైట్ రైస్, పులిహార, చట్నీ. ప్రశాంతంగా కూర్చొని చుట్టుపక్కల ఏ సౌండ్ లేకుండా భోంచేస్తున్నాము. మా లంచ్ అయిపోయింది. మేము తినడం అయిపోయిన తర్వాత వాళ్ళ డాడీ చూడండి ఇక్కడ ఒక చెట్టు ఉంటే ఆ చెట్టుకి ఎలా వేలాడదీస్తున్నారు. పిల్లలు హైట్ రావాలంట, అందుకు వేలాడదీస్తున్నారు. ఆ పిల్లలు కూడా, వాళ్ళకు కూడా ఎంజాయ్మెంట్ అయిపోయింది. అలా తినింది అరగాలి కదా, అందుకు వేలాడుతున్నారు. చూడండి ముగ్గురే సరిపోయారు. సర్కస్ స్వీట్స్ అన్నీ చేస్తున్నారు. చూడండి ఒక్క దగ్గర ఉండండి అంటే ఉండరు. ఆ చెట్టు పట్టుకొని ఏం వేలాడుతున్నారు. సర్కస్ స్వీట్లు అన్నీ చేస్తున్నారు. ఇక్కడ బాగుంది వాళ్ళకి ఆడుకోవడానికి. చేతులు ఎర్రగా అయిపోయాయి అంట, మళ్ళీ చూపిస్తున్నారు వచ్చి. వాటర్ ప్లాంట్ ఫెసిలిటీ కూడా ఉంది చూడండి. ఇక్కడ వాటర్ ప్లాంట్ లోపల అదంతా ఫిల్టర్స్ లోపల జరుగుతూ ఉంటాయి. వాటర్ ఇక్కడ పట్టుకోవాలి. మనం క్యాన్స్లో పట్టుకుంటాం కదా ఆర్ఓ వాటరు, ఆ వాటర్ అన్నమాట ఇవి. వాటర్ బాటిల్ ఒకటి తెచ్చుకుంటే చాలు, ఎప్పటికప్పుడు ఫిల్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇవన్నీ వెదిరి చెట్లు. ఈ చెట్లు క్వాలిటీ అయితే చాలా బాగుంది.
వెదురు ఫుల్గా పొడవుగా వేసేస్తున్నారు. ఇది వచ్చేసి యోగా కేంద్రం అంట. లోపల ఎవరైనా యోగా చేయడానికి అనుకుంటాను. యోగా అనగానే మా అమ్మాయికి ఎక్సర్సైజులు గుర్తొచ్చేసాయి. చూడండి, ఎక్సర్సైజెస్ చేస్తుంది. ఈ యోగా కేంద్రం బ్యాక్ సైడ్ వచ్చేసి చాలా ఫ్రీగా ఉంది. ఇది ఇంకా డెవలప్ చేయలేదు. ఇదంతా ఓపెన్ ప్లేస్ లాగుంది. ఎవరైనా పిల్లలు క్రికెట్ ఆడుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చి ఆడుకోవచ్చు. ఇది ఇంకా డెవలప్ చేయాలంట, ఇంకా చేయలేదు. ఇది వరకు ఓపెన్ ప్లేస్ ఉంది చాలా వరకు. ఇది ఇక్కడ ఇలాంటి చెట్లు ఇంకా చాలా ఉన్నాయి. ఇవి ఎందుకంటే మిగతా ఏరియా అంతా డెవలప్ చేసి వాటికి ఆ ప్లేస్ లో చెట్లు వేయడానికి ఇలా పెట్టేస్తున్నారు. చూడండి, బ్యాక్స్ లో ఉన్న చెట్లు చాలా ఉన్నాయి. ఇలాంటివి అయితే నేను ఇందాక చూపించాను కదా ఓపెన్ ప్లేస్ అని, ఆ ప్లేసుల్లో అలాంటి ప్లేసుల్లో వేయడానికి ఇవి. ఇప్పుడు మేము పైకి ఎక్కబోతున్నాము. దీనిపై నుంచి పైకి ఎక్కుతాం అన్నమాట. చూడండి, మా పిల్లలు ఆల్రెడీ ఎక్కేస్తున్నారు. ఇది చూడండి, కింద చెక్కతో చేసిన కొంచెం హైట్ వచ్చేటట్టు బ్రిడ్జ్ లాగుంది. ఇది ఎక్కుతూ ఉంటే కొంచెం హైట్ ఎక్కుతూ ఉంటాము. పట్టుకోవడానికి సపోర్ట్ కూడా రాడ్స్ ఉన్నాయి పక్కన. అంటే కొంచెం హైట్ ఎక్కిన తర్వాత మొత్తం పార్క్ మొత్తం చూడ్డానికి ఇలా సెట్ చేశారనమాట. అక్కడక్కడ ఇలాంటివి 2 ఉన్నాయి ఈ పార్కులో. ఇలా స్టెప్స్ బాగా సెట్ చేశారు. ఎక్కే కొద్దీ హైట్ వస్తూ ఉంటుంది. చెట్లు అయితే అబ్బా హైలైట్ అబ్బా. మొత్తం పార్క్ మొత్తం ఫుల్ గా బలేస్తున్నారు చెట్లు. చూడండి, మొత్తం సరౌండింగ్ మొత్తం బాగా కనిపిస్తుంది ఇక్కడి నుంచి. ఈ మధ్యలో వాటర్ వచ్చేటట్టు ఈ సెటప్ మాత్రం భలే ఉంది. ఇది చూడ్డానికి ఇక్కడి నుంచి చూస్తుంటే భలే ఉంది ఈ సెటప్. ఇంకొంచెం హైట్ ఉంది, ఎక్కుదాం పైకి. బా ఇక్కడి నుంచి అసలు సరౌండ్ మొత్తం భలే కనిపిస్తుంది. మొత్తం హైట్, చుట్టూ చెట్లు. అది మీకు కనిపిస్తే ఎంట్రన్స్ అన్నమాట. అది మనం ఇందాక ఒకటి ఎక్కాం కదా పైకి, అంటే పైనుంచి మొత్తం చూడ్డానికి. ఇది అలాంటిదే సేమ్ రెండోది అన్నమాట. పదండి పైకి వెళ్దాము. ఇది కూడా సేమ్, కాకపోతే ఇది బాగుంది ఇంకా సపోర్ట్ పట్టుకోవడానికి. కిందంతా చక్కా చూడండి లేయర్స్. ఇది కొంచెం స్లోప్ లా ఉంది. ఇందాక ఎక్కిందైతే స్టెప్స్ ఉన్నాయి బాగా. ఇది ఎక్కిన తర్వాత బాగా సరౌండ్ అంతా బాగా కనిపిస్తుంది చుట్టూ అన్నమాట. ఇటు చూడండి, ఇది కింద వచ్చేసి మనం ఇందాక తిన్నాం కదా లంచ్ చేయడానికి, అలాంటిదే సేమ్ ప్లేస్ ఇంకోటి లంచ్ చేయడానికి. ఇది పైన అంతా ఐరన్ షీట్స్ తో ఎండ తగలకుండా చుట్టూ చూడడానికి బాగా కట్టారు ఇదంతా. పిల్లలు ఆడుకోవడానికి మాత్రం ఈ ప్లేస్ చాలా బాగుంది. మనం మార్నింగ్ వచ్చేసి లంచ్ తెచ్చుకొని ఇక్కడే కాసేపు తిని పిల్లల్ని కాసేపు ఆడిపించుకొని వాళ్ళతో బాగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. ఈవినింగ్ అయిపోయింది. పిల్లలు ఊపుకుంటే నాకు కూడా ఊగాలనిపించింది, ఊపుతున్నాను. ఈ పార్క్ మొత్తం పైన ఇదే ఎత్తైన ప్రదేశము, చాలా హైట్ ఉంది. ఇక్కడి నుంచి చూస్తే పార్క్ వ్యూ చుట్టుపక్కల మొత్తం బాగా కనిపిస్తుంది. చూడండి, అది ఎక్కి చూడాలి మనము. అది ఎక్కి చూస్తే ఇంకా బాగా కనిపిస్తుంది.
అదంతా ఫారెస్ట్ ఏరియా, చూడండి ఎలా కనిపిస్తుందో. చుట్టుపక్కలంతా బాగా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు పైకి ఎక్కుదాము. పైకి ఎక్కే కొద్దీ గాలి విపరీతంగా వస్తుంది, ఎక్కువ వస్తుంది గాలి, చల్లటి గాలి. ఇప్పుడు టైం వచ్చేసి 5 o'clockకే చల్లగా ఎలా ఉందంటే చీకటి పడిపోయినట్టు వాతావరణం అంతా, క్లైమేట్కి చల్లటి గాలి. వర్షం పడినప్పుడు ఎలా ఉంటుంది అట్లా ఉందన్నమాట. క్లైమేట్ అయితే భలే ఉంది. ఒకసారి చుట్టూ చూసేయండి. మేము ఇప్పుడు చాలా హైట్ లో ఉన్నాము. నా వెనక చూడండి ఒకసారి, మీకే కనిపిస్తుంది ఎంత హైట్ లో ఉన్నాము అనేది. ఈ పార్క్ మొత్తము 350 ఎకరాలు అన్నమాట. చాలా పెద్ద పార్కు. నెల్లూరుకి ఈ పార్క్ చాలా గర్వకారణము. అందరు వస్తున్నారు. నెల్లూరులో దగ్గరగా ఈ పార్క్ దగ్గరలో ఉండే వాళ్ళు చాలా మంది ఈ పార్క్ ని విజిట్ చేస్తున్నారు. చాలా బాగుంది ఇదైతే. ఇక్కడ ఈ పార్క్ లో చిన్న చిన్న సినిమా షూటింగ్స్ కూడా జరుగుతుంటాయంట, ప్రీ వెడ్డింగ్ షూట్స్. అలాగే పెళ్ళైన వాళ్ళు కొత్తగా స్కిల్స్ తీయించుకోవడానికి. మనం ఇందాక చూసాము, ఒక బర్త్డే ఫంక్షన్ కూడా జరిగింది చిన్నగా, కింద చిన్న పార్టీ టైప్ అలా చేసుకున్నారు వాళ్ళు. మన బ్యాడ్ లక్ ఈ రోజు మనకేం కనిపించలేదు, కానీ చాలా బాగుంది పార్క్ మొత్తము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్.